కోసం బృందాలు ప్రయత్నిస్తున్నాయి. వారందరినీ కూడా ఏదైతే శరణార్థులను ఎక్కడైనా నీటిలో మునిగే వారి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వసతి గృహాల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం. మనోజ్. కొట్టుకుపోవడం చూస్తున్నాం. ఉధృతంగా ప్రవహిస్తున్న నీళ్ళన్నీ కూడా ఎటు చూసినా ఒక భయంకరమైన సిచ్యువేషన్. అయితే మరో 5 గంటల పాటుగా మరో 5 గంటల్లో చాలా భారీగా వర్ష సూచనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. ఇంకా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. భారీ వర్ష సూచన ఎటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సారాక ఉప్పరపల్లి సమ్మక్క సారక దగ్గర ఎల్లమ్మ టెంపుల్ కూడా సగానికి మునిగిపోయి ఉంది. దానికి కూడా ప్రమాదం ఇచ్చులే జరుగుతుందేమో. అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ పశువులు కానీ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వర్షం ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అపవిత్రంగా బాగున్నాయి. 2 రోజులు ప్రజలంతా భారీ వర్షాలున్నాయి. ప్రజలంతా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాం.